ఇప్పుడు ఆ అమ్మాయి మోహంలో పడినాక ఇతను యువకుడు పెళ్లి కాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి 4 ఏళ్ళు పెద్దది ఇతనికంటే. ఇతనికి 27, అతనికి 31. సో, కాబట్టి ఇతను ట్రాప్‌లో పడుండొచ్చు. పడినా కూడా ఇతని తప్పెక్కడుందంటే, ఆ అమ్మాయికేమన్నా తప్పుడు హామీలు ఇచ్చుంటే అది తప్పు. నువ్వెప్పుడైనా ఒకరికి తప్పుడు హామీ ఇచ్చి వాళ్ళని యామార్చి రిలేషన్‌షిప్స్ పెట్టుకోవడం అనేది లీగల్ పాయింట్‌లో తప్పు. రేపు ఇది ప్రూవ్ అయితే తనకు మినిమమ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటది. ఏది తప్పుడు హామీ ఇచ్చి. రెండవది ఆ అమ్మాయి అబార్షన్‌లు చేశానని చెప్తుంది. అది రియలా కాదో మనకు తెలీదు. ఆ అమ్మాయి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటది రేపు కోర్టుకి కేసు ఎళ్తే. ఇప్పటివరకు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్టుగా ఎక్కడ కనబడలేదు. అంటే ఇదంతా కూడా అతను పబ్లిక్ ఫిగర్ కాబట్టి, జనసేనలో ఉంటాడు కాబట్టి ఆహ్, ఆటోమేటిక్‌గా తనకి వైసీపీ వాళ్ళ సపోర్ట్ ఉంటదని అమ్మాయికి తెలిసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి నాలెడ్జబుల్ క్లియర్‌గా తెలుస్తుంది. నాలెడ్జ్ ఉంది. అమ్మాయికి సర్కిల్ ఉంది. ఆల్రెడీ అమ్మాయి చాలామందిని కాంటాక్ట్ చేసింది ఈ విషయంలో. అంటే ఒకటేందంటే ఆ అమ్మాయి జెన్యూన్‌గా ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాడని ఇతనితో స్నేహం చేసి ఉండొచ్చు. మనకు తెలీదు. లేదు ఆ అమ్మాయి ప్లాన్ చేసి ఇతన్ని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు లాగాలనేది కూడా ఉండొచ్చు. అది కూడా మనం బయట నుంచి చెప్పలేము. ఇవన్నీ కూడా కోర్టులో తేలాల్సిందే. ఇదేంటంటే మీడియా ట్రయల్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే దీని నుంచి ఇప్పుడు జనసేన స్ట్రాటజీ ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు వైసీపీ ఏమో దీన్ని ఉపయోగించుకొని కూటమి మీద అటాక్ అనేది మొదలుపెట్టింది. ఎందుకంటే కూటమిలో జనసేనకి తెలుగుదేశానికి మధ్య గొడవ పెట్టాలనేది వైసీపీ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. ఎందుకంటే అది వీళ్ళు కలిసి ఉంటే వాళ్ళు గెలవలేరు కాబట్టి వీళ్ళని విడగొట్టాలనేది ఇంతకు ముందు నుంచి అంటున్నారు, ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఒక వెర్షన్ ఏంటంటే వైసీపీ చేస్తున్నది ఈ వీడియోలంతా బయట పెట్టడం, ఆ అమ్మాయికి అండగా ఉండడం ఒకటైతే, రెండవది జనసేనని టార్గెట్ చేస్తూ ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు, అక్కడ రూపానందరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళే చేస్తున్నారు అన్న ఒక నెరేటివ్ని వైసీపీ బిల్డప్ చేసి తీసుకెళ్తుంది. దీనికి తగినట్టుగా కొంత తెలుగుదేశం మీడియా కూడా పవన్ కళ్యాణ్కి యాంటీగా వీడియోలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి కదా అనేది వాళ్ళు చేస్తున్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో జనసేన ఇప్పుడు బదనాం అవుతుంది. అందువల్ల జనసేన టాక్టిక్స్ ఏందని, పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏందని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒకటి దీన్ని కొద్దిగా పోస్ట్పోన్ చేయాలంటే కమిషన్లు విచారణ వేయడం. ఇది పాత ఓల్డ్ టెక్నిక్. ఏదన్నా ఇట్లాంటివి వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే విచారణ అంటారు. అది ఎప్పటికీ తేలదా విచారణ. కానీ ఆ టైంలో ఏదో మేమేమీ చేయలేదనే కంటే ఒక విచారణ, అలాగా త్రిసభ్య కమిటీ విచారణ వేశారు. 7 రోజుల లోపల అతను వచ్చి 7 రోజులు ఎందుకంటే నాకు తెలియక అడుగుతాను. రేపు రావయ్య అంటే అతను రాడా? 7 రోజులు ఎందుకు టైం ఇచ్చారు అంటే ఇదంతా కొంత గ్యాప్ తీసుకోవాలి. ఈ గ్యాప్లో ఏం చేయబోతున్నారంటే ఈమెను విలన్గా చిత్రీకరించే కార్యక్రమం మొదలైంది. అంటే ఈమె హనీ ట్రాప్ చేసింది, అందుకే 400 వీడియోలు రికార్డ్ చేసింది, ఇతన్ని 25 కోట్లు డిమాండ్ చేసింది అని చెప్పి గతంలో ఆమె గురించి ఏవేవో చేస్తున్నారు. నిజం అబద్ధాలు తెలియదు. నైట్లో లారీ దగ్గర నిలబడిందని పోలీసులు తీసుకొచ్చి భర్త దగ్గర వదిలేని ఒక వెర్షను. తర్వాత ఎవరో ఒక శంకర్ అనుకుంటా, జర్నలిస్ట్ శంకర్ని ఈమె బెదిరిస్తున్నట్టు, లంకొడుక బూతులు మాట్లాడుతూ అతన్ని దాడి చేసినట్టు ఒక వీడియో, ఇలాగంతా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఆమె భర్తను రంగంలో దించే కార్యక్రమం జరుగుతుందనేది లేటెస్ట్గా వస్తున్న వార్త. అంటే ఆమె భర్తని రంగంలోకి తీసుకొచ్చి భర్త ద్వారా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అసలు ఈమె చరిత్ర ఏంటి, నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, అసలు ఆమె ఎలాంటిది అని చెప్పడం ద్వారా ముందు ఆమె క్రెడిబిలిటీని దెబ్బతీసేసి ఇతన్ని మీద ఫోకస్ తగ్గించేసి ఆమె మీద ఫోకస్ ఆమె భర్త మీద, అవసరమైతే వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈమెకు బాధితులుగా ఉండొచ్చు. ఎందుకంటే భర్త దూరం అయిపోయాడు, కొడుకును కూడా భర్త తీసుకెళ్ళిపోయాడని ఆమె చెప్తుంది. సో అవన్నీ ఇప్పుడు ఆ నెరేటివ్ తీసుకొచ్చి ఇంకొంతమంది బంధువుల్ని వాళ్ళని తీసుకొచ్చి ఆమెకి యాంటీగా ఇన్సైడ్ నుంచి నరుకు రావాలనే ఒక స్ట్రాటజీలో జనసేన ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన తను కాపాడుకోవాలి కాబట్టి, శ్రీధర్ తప్పు చేశాడు కాబట్టి శ్రీధర్ని ఇప్పుడు శిక్షించడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఎమ్మెల్యేని శిక్షిస్తే మళ్ళీ అది రాంగ్ సిగ్నల్ అవుతుంది. ఎందుకంటే పార్టీలో లీడర్షిప్ లేదు.
ఉన్న లీడర్ని ఇది చేస్తే రేపు అది మచ్చగా ఉంటుంది. అందుకని మావోడు ఏం తప్పు చేయలేదు, మావోడు తప్పు ఏం చేశాడంటే అమాయకంగా ఒక ట్రాప్‌లో ఇరుక్కున్నాడు అనేది చెప్పడానికి, ఆమెను నెగెటివ్‌గా చిత్రీకరించడానికి భర్తని రంగంలోకి దించబోతున్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి.